నమస్కారం కళ్యాణ్ రామ్ గారు. నమస్కారం మూర్తి గారు. సార్ అర్జున్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు కాదేమో. గత దాదాపు ఒక 15-20 రోజులు బట్టి మీరు అర్జున్ పాత్రలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తాను. అంటే సినిమా అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వచ్చానండి. బట్ ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిదండి. అందరికీ ఇంకా అర్జున్ పాత్రలోనే కనిపిస్తున్నాను. స్టేజ్ మీద మీరు విజయశాంతి గారితో అమ్మ అమ్మ అంటూ ఉండడము, అంటే సినిమాలో ఏ మేరకు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎఫెక్షను కథ ప్రకారం ఉంటుందో అది స్టేజ్ మీద కూడా రిఫ్లెక్ట్ అవ్వడం. అంటే అమ్మని కొన్ని రిలేషన్షిప్స్ అండి. సార్ గాడ్ డిసైడ్ సర్టన్ థింగ్స్. మనం వీళ్ళకి పుడతాం, వాళ్ళతో ఉంటామని. ఫ్రెండ్స్ ఇవన్నీ అండి జరిగేవి. ఎందుకు జరుగుతాయో మనకు తెలియదు. బట్ యూ గెట్ బాండెడ్ టు సర్టన్ పీపుల్ ఇన్ లైఫ్. సో అలా అమ్మతోని ద ఫస్ట్ డే ఆఫ్ అంటే ముహూర్తం రోజు చూసినప్పుడే తెలియకుండా ఒక బాండింగ్, ఒక చిన్న వైబ్రేషన్ ఆ రోజు ఆమె చూసినప్పుడు. సో ఆ రోజు నుంచి ఇట్ వాజ్ సో ప్యూర్. నథింగ్ ఫర్ ఏదో ఈ సినిమా చేసాను. నేను చాలా సినిమాలు చేస్తామండి, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిల్మ్. కానీ ఆవిడతో ఎందుకో ఒక స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. అది ఎందుకో ఐ డోంట్ నో. అంటే స్టేజ్ మీద కొంతవరకు మనం డ్రామా చేస్తాం సార్, బట్ అది తెలిసిపోతుంది యూజువల్గా. ఇది రియల్గా బాండింగా అంటే మీరు స్పాంటేనియస్గా అమ్మ అమ్మ అంటుండడం, ఆవిడ చేపెట్టి నడిపించడమా, లేకపోతే ఆవిడ ముందు మాట్లాడించడమా, లేకపోతే స్టేజ్ మీద తీసుకెళ్ళడమా, నన్ను బ్రదర్ కూడా నన్ను కాదు, ఇదంతా కూడా ఇదేంది ప్లానింగ్ స్క్రిప్టెడ్ కాదు. అక్కడ మీరు ఆవిడని మీ క్యారెక్టర్లోనూ మీ దీంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నట్టు క్లియర్ తెలిసిపోతాను. అది అందుకని అన్నాను, గత 15 రోజులు మీరు అర్జున్ పాత్రలో ఉండిపోయినట్టు కనిపిస్తుంది. కానీ అసలు మీ సినిమాలు అన్నీ ప్రతి సినిమాకి కష్టపడతారు, పబ్లిసిటీ చేస్తారు కదా. బట్ ఈ సినిమాకి దాదాపు 4 రోజులు అవుతుందా? ఆల్మోస్ట్ 20 టీజర్ రిలీజ్ అయిన 4 రోజులు అవుతుంది. విపరీతం కష్టపడుతుంది కదా. అంటే నేను కష్టం అన్నానండి, బట్ ఇష్టపడి చేస్తున్నాను. అంటే సో నేను అంటే ఎవ్రీ ఫిలిం అండి, వాట్ ఎవర్ ఐ డూ, అంటే ఎవ్రీ ఫిలిం సినిమా కథ నేను ఒప్పుకున్నప్పుడు నా మైండ్ సెట్ ఏంటి, వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ మేడ్ మీ యాక్సెప్ట్ ద ఫిలిం, అండ్ టిల్ ద ఎండ్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ ఏంటి, ఎలా వచ్చింది. సో ఇవన్నీ అండి ఐ టేక్ సమ్ టైమ్ టు అనలైజ్ ఇట్. అంటే ఎందుకు జరిగింది సరే, ఆ రోజు నా మైండ్ సెట్ ఏంటి, ఈ సినిమాకి నేను ఏం తక్కువ చేశాను. సపోజ్ హిట్ అయితే గుడ్, ఓకే, అంతా వర్కౌట్ అయింది మనకి. సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎక్కడ తప్పు జరిగింది, కథ విషయంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాను, లేకపోతే ఎక్కడ నేను నా ఆలోచన విధానం తప్పు అయింది, ఇదంతా అనలైజ్ చేసుకుంటానండి. వాట్ ఐ రియలైజ్ ఫర్ దిస్ ఫిలిం ఇస్ దట్ ఐ హ్యావ్ టు డూ లిటిల్ మోర్ ఎఫర్ట్ ఆన్ ద పబ్లిసిటీ వైజ్. అంటే ఎక్కడో నా సైడ్ నుంచే ఎక్కడో లోపం ఉందా, లేకపోతే నేను అంత అవుట్ రైట్గా బయటికి వెళ్ళట్లేదా టు రీచ్ ద పబ్లిక్. ఇప్పుడు సినిమా వస్తున్నప్పుడు మనం కొంచెం వీ హ్యావ్ టు గో విత్ ద పబ్లిక్, బికాస్ దర్ సో మెనీ ఫ్యాక్టర్స్ పబ్లిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా ఉంటాయి. ఉట్టి సినిమా ఒకటే కాదు కదండి, చాలా ఫ్యాక్టర్స్ నడుస్తున్నాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ టైంలో నా సినిమా వస్తుంది, మా సినిమా చూడండి అని మనం ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకోవాలి. సో ఐ హ్యావ్ థాట్ దట్ లేదు ఈసారి ఎస్ లెట్ మీ గో వే అవుట్ టు రీచ్ ద పబ్లిక్. అట్ ద సేమ్ టైం నాకు ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం కానీ ఇది మీన్స్ కాన్ఫిడెన్స్ ఉంది, లైక్ ఎస్ ఐ డన్ సంథింగ్ ఫర్ మై ప్రీవియస్ మిస్టేక్స్, ఐ కరెక్టెడ్ ఎ బిట్, అండ్ ఎస్ దిస్ టైమ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్. అంటే ఇప్పుడు ఏమైందంటే పబ్లిసిటీ ట్రెండ్ మారింది. అవును, జనాల్లోకి స్ట్రైట్గా మీ జనాలతోటే మాట్లాడాల్సి ఉంటుంది, జనాలతో చేసి వయా మీడియా లేదు ఇప్పుడు. అవును, కేవలం ఒక స్టేట్మెంటో ప్రెస్ నోటో ఇస్తే సరిపోయేది కాదు. బట్ ఇది సేమ్ టైం అవుతుందంటే దీన్ని అలవాటు చేసుకోవడానికి పెద్ద హీరోలు కావచ్చు, లేకపోతే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మీలాంటి వాళ్ళు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్ద హీరోలు. సో మీరు అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కుర్ర హీరోలు చేసినట్టు చిరంజీవి గారు స్కిప్ చేయాలంటే అంత గబుక్కుని చేయలేరు. కొన్ని నా బాడీ లాంగ్వేజ్ కూడా సూట్ అవ్వండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో వెళ్ళి కాలేజీకి వెళ్ళి కాలేజీ కుర్రాళ్ళతోటి సరదాగా గడపడం అంటే కొంచెం దాన్ని దేర్ ఇస్ అ వే ఆఫ్ కమ్యూనికేటింగ్. అంటే సి అండి, ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళ వయసు రీత్యా ఒక రకంగా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక రకంగా ఉంటాయండి. సి
నాదొక రకమైన మెచ్యూరిటీ లెవెల్స్. ఐవ్ ఆల్రెడీ బీన్ ఫర్ 20 years in this industry and I've seen a lot of life. అవును. So when I interact with the college students, I wanted to interact in a different way. Like ఇది చూస్తున్నప్పుడు ఒక హీరో, ఒక బాధ్యత గల హీరో, బికాస్ I've seen me for a very long time and I come from a very reputed family. ఒక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు I can't do certain things. అదే మనం మాట్లాడేది వాళ్ళకి రీచ్ అవ్వాలంటే I have to say something which is very relevant to them, but in a different tone. అది నా టోన్. వాటిలో కూడా ఒక ఎంతో కొంత అండర్లైన్ మెసేజ్ అని కానీ ఉండాలి. ఉండాలి. అంటే స్టూడెంట్స్కి రెండు ఉంటాయండి. స్టూడెంట్ లైఫ్, ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ద స్టూడెంట్ లైఫ్. దేర్ ఆర్ 2 things. దేర్ ఇస్ వన్ పర్స్పెక్టివ్ వేర్ మనకి నిజంగా లైఫ్లో ఎలా ఉండాలని కొంతమంది నేర్పిస్తుంటారు. కొన్ని మన ఫ్రెండ్స్తో జీవితం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో వీ షుడ్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. ఎంజాయ్ చేయకుండా ఉట్టి ఒకటే చేసామనుకోండి, రేపు పొద్దున్న రిగ్రెట్ అవుతాం, డెఫినెట్గా రిగ్రెట్ అవుతాం. ఎందుకు? డూ ఎవ్రీథింగ్. సో ఫర్ మీ, ఐ వాంట్ టు సే సంథింగ్ విచ్ సూట్స్ మీ. నా ఆలోచన విధానాన్ని సూట్ చేసేది మాట్లాడదాం అనుకుంటాను. బట్ ఇది ఈ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇదే ఫస్ట్ టైం కదా మీకు? యా. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ట్రెండ్ కూడా అలా ఉంది కాబట్టి. సో మీరు సాధారణంగా సినిమాల్ని గట్టిగా నమ్ముతారు, గట్టిగా ప్రమోట్ చేస్తారు. సరే, ఏ వేలో ప్రమోట్ చేసేది పక్కన పెడితే మీరు స్టేజ్ మీద మాత్రం గట్టిగా చెప్తారు. సో ఈ సినిమా గురించి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎలాగంటే 20 ఏళ్ల పాటు గుర్తుంటుంది. పటా సినిమా ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అతను ఒకటే సినిమా ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇది మళ్ళీ మరో 20 ఏళ్ళ పాటు చెప్పుకుంటున్నాం. ఏంటి అంతలా నమ్మడానికి కారణం ఏంటి? నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బెంగళూరులో. వెన్ ఐ వాజ్ అజనీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను సినిమా సక్సెస్ తర్వాత మారితే ఇంకా బాగుంటుంది. ఆ ఇన్సిడెంట్ ఇన్స్టెంట్గా నాకు ఏంటిది, వై ఈజ్ ఇట్ లైక్ సడన్ ఫిల్మ్స్ ఆర్ రిమెంబర్డ్, ఇట్స్ బికాస్ సడన్ ఆస్పెక్ట్స్. ఆ రోజు ఆ ఫిల్మ్లో ఒక కొత్త కోణం చూశారు వాళ్ళు. సో అతను ఒకటే ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్. మీరు దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ కాదు అది. ఇప్పుడు 118 సినిమా నేను చేశానండి. దట్స్ అ ప్యూర్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్. ఎమిగోస్ ఈజ్ అనదర్ ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్. బింబిసారా ద ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్. పటాస్ ప్యూర్ కమర్షియల్ ఫిల్మ్. అలా ఆ కమర్షియల్ ఫిల్మ్లో అతను మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడిన తర్వాత ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఐ వాజ్ అనలైజింగ్, ఓహో, ఒక కమర్షియల్ ఫిల్మ్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్టగలిగితే, అది కనెక్ట్ అవ్వగలిగితే, వాట్ విల్ బి ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇప్పుడు మనకి సింహాద్రి సినిమా ఉందండి, అది ఎందుకంత గుర్తుండిపోయింది అంటే ఇంటర్వెల్ బ్లాక్ అసలు ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వెళ్ళాలండి విత్ ఎమోషన్. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చేసినంత మాత్రాన జనం గుర్తుంటుంది అని నేను నమ్మను. బట్ దానికి కావాల్సిన ఎమోషన్ తోడైతే జనాలకి విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. సో అలా ఈ ఫిల్మ్లో ఆ ఆస్పెక్ట్ ఉందండి. సో అదేనా మీరు కానీ బ్రదర్ కానీ అందరూ పదే పదే మాట్లాడుతున్నారు లాస్ట్ 20 minutes అదేనా? అంటే లాస్ట్ 20 minutes అంటానికి కారణం ఐ క్లియర్లీ టెల్ యూ అండి. సి వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీ ఫిల్మ్ విల్ హ్యావ్ ఎన్ హైలైట్. ఎవ్రీథింగ్ కాన్ బి హైలైట్. హైలైట్ అనేది ఎందుకంటామని మనం ఒక ఇది. అండ్ ఎస్పెషలీ ఈ ఫిలింకి నేను కథ విన్న రోజు నేను చేంజెస్ చేసినప్పుడు మై ఓన్లీ క్వశ్చన్ వాజ్ వన్ థింగ్, ఎమోషన్ వైజ్, యాక్టర్స్ వైజ్ అన్ని పర్ఫెక్ట్ మీటర్లో ఉంది. నాకు ఇది ఒక హాంట్ చేయాలి నన్ను. ఎమోషనల్ ఫిల్మ్స్ మనకి డెఫినెట్గా ఇప్పుడు మాతృదేవో భవ ఇలాంటి సినిమాలు చూస్తుంటే దే హాంట్ యూ, దే సమ్ ఆస్పెక్ట్ విచ్ పుల్స్ యూ. సో అలా శ్రీకాంత్ అని ఇదే చెప్పారు, శ్రీకాంత్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, నథింగ్ ఇస్ బ్యాడ్, ఇట్స్ జస్ట్ గుడ్, ఐ వాంట్ సంథింగ్ ఎల్స్. ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే ఏంటిది, వాట్ హెల్ ఇస్, ఏం చేశారు వీళ్ళు, సంథింగ్ లైక్ దట్. అంటే ఒక మ్యాడ్నెస్ కనిపించాలి. మ్యాడ్నెస్ లేకపోతే టుడే పీపుల్ ఆర్ చాలా లైట్ అండి. అంటే ఓటీటీస్ ఎన్ని ఉన్నాయండి ప్లాట్ఫామ్స్, మనకి ఎన్ని అంటే ఎక్స్పోజర్ అంత ఉంది, మనకి యూట్యూబ్ ఎక్స్పోజర్ ఉంది, అసలు రీల్స్ ఎక్స్పోజర్ ఉంది, సినిమా ఎక్స్పోజర్స్ ఉన్నాయి. సినిమా వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్. సో ఆ ఎంటర్టైన్మెంట్లో ఐ హ్యావ్ టు గ్రాబ్ దేర్ హోల్ అట్రాక్షన్ టువర్డ్స్ మీ. సో కథలో కూడా అంత స్ట్రెంత్ ఉండాలి. మనం ఇప్పుడు 75 పైన సంవత్సరాలు అయిపోయిందండి ఇండస్ట్రీ వచ్చి. కొత్తగా నేను ఏం చేయగలుగుతాను? ఏ సినిమాలోనూ కొత్త ఎలిమెంట్ అంటూ ఏముంటుందండి. బట్ ద వే యూ ప్రెజెంట్ ఇట్. ఇప్పుడు ఎమోషన్స్ ఉంటాయండి. ఏం ఎమోషన్స్ ఉంటాయండి? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్, తర్వాత సోషల్ కాజ్. ఈ 6 ఉంటాయండి ఆస్పెక్ట్స్. బట్ ఈ 6 ఆస్పెక్ట్స్లో ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చేసినాయి మన తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు అలాంటి ఒక సేమ్ అంటే దాంట్లో ఒక మేజర్ ఎమోషన్, మదర్ ఎమోషన్ తీసుకుంటున్నప్పుడు హౌ కెన్ ఐ ప్రెజెంట్ దిస్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో అది నేను ఐ వాజ్
కాన్స్టెంట్లీ లుకింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. కాన్స్టెంట్గా ఐ మేడ్ ఎఫర్ట్ దట్ ఆస్పెక్ట్ మనం ఉండాలి, కొత్తగా ఉండాలి, సేమ్ ఎమోషన్ బట్ ఒక డిఫరెంట్ వేలో చెప్పండి. మనకి చాలా సినిమాలు వచ్చినాయండి, లైక్ ఫాదర్తోని కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు చాలా సినిమాలు సినిమా వచ్చాయి. వచ్చింది కదా. కానీ మదర్తో కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమా ఏమైనా వచ్చిందా అండి? ఇప్పుడు దాకా రాలా. ఫ్రాంక్గా చెప్తానండి, అవును. మదర్తోనే అసలు మదర్ ఆవిడ స్త్రీమూర్తికి గొప్పతనం ఏంటంటే అండి, ఆవిడ క్షమించే గుణం ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే 9 మాసాలు మోసి ఎంతో కష్టపడిన తర్వాత క్షమించే గుణం ఉంటుంది. సో అలాంటి మదర్ ఫాదర్ ఏమైనా అంటున్నా పోనీలేండి అంటారు తప్పితే ది డోంట్ గో అగేన్స్ట్ ద సన్. బట్ అలాంటి కథ వచ్చినప్పుడు ఐ షుడ్ షో సంథింగ్ విచ్ ఇస్ టు బి రిమెంబర్డ్. సో ఆ ఆస్పెక్ట్ మేము అనుకునే చేసామండి, నథింగ్ దట్ ఇట్ హ్యాపెన్. సినిమా మొత్తం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వెళ్తాం వేరు. జనాలకు లాస్ట్ 20 minutes మీరు చూడండి అని చెప్పి పదే పదే చెప్తుంటే, ఒకవేళ ఆ లాస్ట్ 20 minutes మీరు చాలా ఒక హైలో ఉంచినప్పుడు జనాలు ఆ హైలోకి రీచ్ అవ్వకపోతే బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది కదా. అస్సలు నాకు భయం కూడా లేదండి, ఖచ్చితంగా జనాలు షాక్ అవుతారంట. మామూలుగా కాదు, అవునా? మామూలుగా కాదు. ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్, నేను ప్రిటీ కాన్ఫిడెంట్ అంటే. ఎందుకంటే సరే, మీరు అంటున్న లాస్ట్ 20 minutes అని పక్కన పెడితే మిగతా సినిమా పటాస్కి రివర్స్ చేసినట్టే ఉంటుంది కదా, కాదా? లేదు 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 ఏమండి, నేను ఎక్కువ చెప్పని సినిమా గురించి. నథింగ్ రిలేటెడ్ టు పటాస్. కాదు సార్, అక్కడ తండ్రి కొడుకు, తండ్రి పోలీస్ ఆఫీసర్, కొడుకు పోలీస్ ఆఫీసర్. తండ్రి కొడుకు అంటే ఇష్టం కానీ కొడుకే తండ్రిని ఎందుకో ఇది చేస్తుంటాడు. ఇక్కడ సేమ్ తల్లి కొడుకు అంటే ఇష్టం ఉంటుంది, కొడుకు తల్లి అంటే ఇష్టం. అందుకంటే మనం ఏమనుకుంటాం, కొడుకుని అక్కడ కూడా కొడుకుని ఏదో కొంచెం అల్లరిగా అనిపిస్తుంటుంది, ఇక్కడ అనిపిస్తుంటుంది, కానీ చివరికి వెళ్ళేసరికి కొడుకు చాలా బాధ్యత కలిగి ఉన్నట్టుగా దాన్ని రివర్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకో లేదండి, అస్సలు ఉండదు. మీకు ఉండదండి ప్రాబబ్లీ. అంటే మనం కనెక్టింగ్ ద డాట్స్, లైక్ ఓకే అక్కడ ఫాదర్ పోలీస్ ఆఫీసర్, ఇక్కడ మదర్ పోలీస్ ఆఫీసర్, అక్కడ సన్ పోలీస్ ఆఫీసర్, ఇక్కడ మీరు చూస్తున్నట్టు హీరో పోలీస్ ఆఫీసర్, కాన్ఫ్లిక్ట్, ద బేసిక్ ఎలిమెంట్. సార్ అంటే మనం ఇప్పుడు ఒక ఇల్లు కడతామండి, బేస్ సేమే కదండి, బేస్ సేమే, పిల్లర్ సేమే, అసలు ఏమీ మారదు. కానీ వెన్ యూ లుక్ ఎట్ అవుట్పుట్, ఇంటీరియర్ మారుద్దంట. లేదండి, అవుటర్ స్ట్రక్చర్ కూడా మార్చేస్తాం కదండి. ఫసాడ్స్ ఏం వేస్తాం, ఏం కలర్స్ వాడతాం, కొంతమంది స్టోన్ వాడతారు, కొంతమంది గ్లాస్ వాడతారు, బట్ బేస్ ఏముంటుందండి? బేస్ ఇస్ ఆల్వేస్ ద సేమ్. బేస్ని ఎప్పుడు మనం మార్చడం. సో మీకు ఆ బేసిక్ స్ట్రక్చర్లో మీకు అలా చూస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది, బట్ ఫిల్మ్ విల్ నాట్ బి లైక్ దట్. ఇప్పుడు మీరు ఇంత పెద్ద క్యారెక్టర్లు, హీరో మదర్, 2 క్యారెక్టర్లు, బలమైన క్యారెక్టర్లు, వాటి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సేమ్ టైం విలన్, అంతకన్నా బలమైన విలన్ ఉన్నప్పుడు వీటి మధ్యలో హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేయగలిగారు? అంటే ఫ్రాంక్గా చెప్తాం కదండి, హీరోయిన్ గారు కొంచెం తక్కువే ఉంటారు ఈ సినిమాలో. హర్ ఇంపార్టెన్స్ ఇస్ క్వైట్ లెస్. వేరే విధంగా కాదండి, అంటే మనం అన్ని క్యారెక్టర్స్కి న్యాయం చేయలేమండి. బట్ అలా అని చెప్పి మేము ఇప్పుడు నేను అనొచ్చా లేదో నాకు తెలియదు కానండి, సాంగ్ ఫర్ సాంగ్ పెట్టేసి, లేకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ పెట్టేసి, అంటే ద బేసిక్ స్ట్రక్చర్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి ఈజీగా, అంటే కథలోనే ఉండింది, ప్రదీప్ చెప్పినప్పుడే ఉండింది, మీ మరదలు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఫినిష్, చాలుగా అయిపోయింది. సో ద బేసిక్, అంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా సినిమాలో వేరే పట్ల ఉన్నప్పుడు అంటే దీన్ని మనం డైవర్ట్ చేయకూడదు. ఆడియన్స్ మైండ్ని అనవసరంగా ఈ సీన్ పెట్టి ఎందుకు పెట్టి అవసరమై. ఇప్పుడు మనం రివ్యూస్ చూస్తాం, లేకపోతే జనాలు మాట్లాడేది చూస్తాం, ఆ సీన్ ఎందుకు అవసరం ఏంటి, ఎందుకు పెట్టారు ఇది అనేది చాలా సింపుల్గా వస్తుందండి. సో అలాంటి ఆస్పెక్ట్లో ఆవిడది ఫ్రాంక్గా చెప్తా కదండి, మొహమాటం ఏం లేదు, పాపం తక్కువ. ఇప్పుడు కూడా మన సినిమాలు మారుతున్నాయి, పక్క భాష లాంగ్వేజ్ చూసి సినిమాలు చూసి మారుతున్నాయి, వితౌట్ సాంగ్స్ వస్తున్నాయి, వితౌట్ హీరోయిన్ వస్తున్నాయి. ఇప్పుడు మన సినిమాలు కూడా వాళ్ళు తీసినట్టు మనం కూడా మీరు అన్నట్టు ఎందుకు డిస్టర్బ్ చేయాలి, డిస్టర్బ్ చేయలేదు, ఇది చేయాలి అన్న ఆలోచనతో వస్తున్నాయి. అసలు మా సినిమాలో కూడా ఓన్లీ 3 songs, అండ్ అందులో ఒకటి కమర్షియల్ సాంగ్ కావాలి. ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్కి ఐ హ్యావ్ టు గివ్ దట్, అండ్ అది కూడా కమర్షియల్ ఫిల్మ్కి ఇవ్వాలి కాబట్టి ఏదో సాంగ్ ఇవ్వాలి. దిస్ ఇస్ సిచ్యువేషన్ విచ్ డ్రైవ్స్, బట్ దట్ ఈస్ డ్రివెన్ బై ద హీరోయిన్ క్యారెక్టర్, నాట్ బై ద హీరో క్యారెక్టర్. సో అక్కడ ఆవిడకి కోరిక ఏంటి, ఆవిడ ఏమనుకుంటుంది, సో దాన్ని బట్టి సాంగ్, మిగతాదంతా మాంటాజ్ సాంగ్స్, డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. సడన్గా టైటిల్ పెట్టినప్పుడు అంటే హీరోలు టైటిల్ మీద కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచిస్తారు. సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని వాడడానికి చాలాసేపు డిస్కస్ చేశారా? అంటే లేదండి, ఫస్ట్
కథ అయిపోయిన తర్వాత టైటిల్స్ అడుగుతాం కదండి. వాట్ ఈస్ ద టైటిల్? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అన్నారు. ఐ పర్సనలీ హ్యాడ్ వన్ థింగ్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది కదా, అదేమన్నా పోలిక వస్తుందేమో అని ఇంకొంచెం బెటర్ టైటిల్స్ చూడండి, సినిమాకి రిలవెంట్గా ఇంకేమైనా టైటిల్స్ ఉంటాయా, ఇంకా ఏమైనా ఉంటే చూడండి అని చెప్పేసి చెప్పాను. బట్ ఏమైందంటే అండి, ఫిల్మ్లో ఇన్వాల్వ్ అయిపోవటం మనం దాని గురించి అసలు ఆలోచించలేదు. లేకపోతే ఇది ఫస్ట్ అనుకున్న టైటిలే, ఎప్పుడైనా మేము అనౌన్స్ చేసేయచ్చు, కానీ ఇంకేమైనా బెటర్ వస్తుందో ఇంకో బెటర్ వస్తుందో అని ఆ ప్రాసెస్లో ఏమైపోయిందంటే అండి, మర్చిపోయాను టైటిల్ గురించి అసలు. మర్చిపోయి కథ సినిమా చేసుకుంటూ అసలు భారీ యాక్షన్ ఎపిసోడ్లు 18 రాత్రులు మేము అసలు రాత్రులు ఎక్కువ పని చేసే సినిమాలో నేను. నైట్స్ ఆల్మోస్ట్ 18 నైట్స్ ఉట్టి క్లైమాక్స్ చేసాం మేము. అండ్ డిఫరెంట్ లొకేషన్స్, వైజాగ్లో 10 నైట్స్ సెట్లు వేసుకొని ఫైట్స్ అన్ని బాబా. ఇట్ వాజ్ అ వెరీ టీడియస్ ప్రాసెస్ ఫర్ అస్ బికాస్ ఫిల్మ్ డిమాండ్. అన్ని ఫైట్లు ఉంటాయి సినిమాలో ఉంటాయండి, ఒక 5 ఫైట్లు ఉంటాయి. 5 ఫైట్స్ అంటే ఫైట్ ఫర్ ఫైట్ ఉండదండి. ఎవ్రీథింగ్ ఈస్ డ్రివెన్ ఆన్ ద స్టోరీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే ఏ సినిమాలో నేను ఫైట్ నేను చేయను జనరల్గా. ఐఎమ్ వెరీ లైక్ కొంచెం ఆలోచిస్తాను. బట్ ఈ ఫిల్మ్లో అలా ఉండదండి. ఎవ్రీథింగ్ ఇస్ డ్రివెన్ బై ద స్టోరీ. సో మర్చిపోయాను. చివరిలో మధ్యలో వేరే 2-3 టైటిల్స్ అనుకున్నామండి. ప్రాబ్లీ మీడియాలో కూడా వచ్చింది, అదేదో పెడదాం అనుకుంటున్నారు అది అని. బట్ అదేమో టూ వన్ సైడ్ అయిపోతుందండి. దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ వన్ సైడెడ్ ఫిల్మ్. సి దిస్ ఫిల్మ్ ఇస్ 2 థింగ్స్ అండి, కమర్షియల్, ఎమోషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఆయన ఫ్రాంక్గా చెప్తారు కదండి, ఓ నరసింహనాయుడు, తర్వాత ఇప్పుడు మీరు సింహాద్రి కానీ, బింబిసారా కానీ. బింబిసారా సోషల్ ఫ్యాంటసీ తీసి పక్కన పెడితే అండి, ఇట్స్ ఫిల్మ్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్. పాపది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ రన్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ రివీల్ చేస్తే ఎలా ఉంటుందండి, ఎంత ఉంటుంది అని ఉంటుంది. బట్ చూస్తే మీకు ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుద్ది ఆ ఎమోషన్. సో ఎమోషన్ కూడా అండి మనకి ఎప్పుడు ఓవర్ డోసేజ్ అవ్వకూడదండి. కమర్షియల్ సినిమాలో ఓవర్ డోసేజ్ అయిపోతే అది ఆర్ట్ ఫిల్మ్ అయిపోద్ది. సో దానికోసం అని చెప్పి వీ ఫెల్ట్ ఓకే, వన్ సైడ్ వెళ్ళొద్దు, వన్ సైడ్ వెళ్తాం అనేది ఇట్స్ రాంగ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఈ కథకి న్యాయం చేయదు అని ఇంకా ఫైనల్గా ఓకే మనం అనుకున్నాగా, ఫస్ట్లో ఒక టైటిల్ అనుకున్నాగా పెట్టే డిస్కషన్స్ ఏం జరగదు. బట్ ట్రైలర్ కట్లో కొంచెం సెంటిమెంట్ తక్కువే చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే సెంటిమెంట్ తక్కువ అంటే అండి, సి ఇనీషియల్ ఫార్మాట్ కాదండి, అంటే ఇనీషియల్గా ట్రైలర్ విశ్లేషిస్తే మనం ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసిన తర్వాత ఉన్న ఒక క్వశ్చన్ అడిగారు, అవును వైజాగ్లో ఎవరున్నారు అంటే క్రిమినల్స్ లిస్ట్ తీయండి. సార్ లిస్ట్ ఎవరు లేదు సార్, టాప్ 10 to 1 ఒకడే అర్జున్ షార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసామంటే, ఇప్పుడు శ్రీకాంత్ గారి క్యారెక్టర్ హూ నోస్ ద హోల్ స్టోరీ వెళ్ళి విజయశాంతి గారిని అడుగుతుంది జరిగింది. అదేంటి మేడం, మీరు గొప్ప పోలీస్ ఆఫీసర్, ఇంత పోలీస్ ఆఫీసర్ ఇంత ఇది ఉన్న దాంట్లో మీ కొడుకు పెంపకంలో తన క్రిమినల్ అవటం ఏంటి? దట్స్ అ ఎమోషనే కదండి, కథలో ఉండే ఒక ఎమోషన్. సో దానికి ఏమైంది, ఆవిడేముంది అసలు మీ పెంపకంలో పెరిగిన క్రిమినల్ అవటం ఏంటి? ఇలాంటి కొడుకుని పెంచాక పెంపకం గురించి నాకే మాట్లాడే అర్హత లేదు అంటుంది. అనిన తర్వాత పృథ్వీ గారు ఏమంటున్నారు అంటే, ఏమంటుంది సడన్గా మర్చిపోయాను, బట్ దట్ ఆయుధం లాగా యుద్ధం పెంచిన తర్వాత ఆయుధం లాంటి కొడుకుని పెంచేసి యుద్ధం చేయొద్దంటే ఎలా మేడం అనిన తర్వాత ఏమన్నాడు హీరో, అమ్మ కళల కన్నా కొడుకులాగా ఎలాగో ఉండలేను, కనీసం కన్న కొడుకులాగా ఉండాలి అంటే ఇక్కడ బాధ్యత కదండి. దిస్ పర్స్పెక్టివ్ చేంజింగ్ టువర్డ్స్ ఇది. తర్వాత ఏమన్నాడండి హీరో, గొంతులో ఊపిరి గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి ఏమీ కాదు. ఇంతకంటే అది తర్వాత మళ్ళీ ఎండుకు వచ్చేటప్పటికి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఇంత మాట అనిన తర్వాత హ్యాపీ బర్త్డే అంటాడు, హ్యాపీ బర్త్డే అమ్మ అంటే ఇంతకంటే ఎమోషన్ పెట్టామనుకోండి ఎలా ఉంటుందో తెలుసా, ఆ సినిమా అలా ఉంటుంది. ఫ్రాంక్గా చెప్తారండి. సో యూ షుడ్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. మేము ఉండే మధ్యలో ఇన్ ద మిడిల్ వీ హ్యావ్ టు షో ద క్యారెక్టర్స్, వీ హ్యావ్ టు అట్లీస్ట్ టెల్ వాట్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కుడ్ బి. దానికి ఒక యాక్షన్ పోతే ఇవ్వాలండి. ఉట్టి ఎమోషన్ చెప్తూ పోయాం అనుకోండి, మీరే అంటారు ఏంటంటే బాబు ఇక్కడ సంకల్ వేసుకున్నారు, అక్కడ ఫైర్ పట్టుకున్నారు, మీరేంటంటే ఆర్ట్ సినిమా చేస్తున్నారా అంటాం. నో, సో మీరు ఇప్పుడు మీకు చెప్పే కదండి నీట్గా, అంత ఎమోషనే కదండి. బట్ ద విజువల్స్ కమ్ ఆన్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ బ్యాక్డ్రాప్. అది ఆ స్ట్రాంగ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ అండి. బట్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ థింగ్. ఎవ్రీ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఎలా ఉంటుందంటే అండి, ఒక యాక్షన్ జరుగుద్ది,
ఆ యాక్షన్లోనే మీకు ఒక ఎమోషన్ వస్తుంది. సో దట్ డిజైన్ అండి. అంటే ఎక్కడో దేవుడు అంటే ఐ డోంట్ నో అండి. అది నేను 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 దేవుడిని నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. సో ఒక కథ మనకు వస్తమే నా డెస్టినీ అనుకుంటాను. అలా ఇట్ ఈస్ బిన్ డిజైన్ వెరీ వెల్ అండి. ప్రతి సినిమాలో అవుతుందా అంటే ఐ డోంట్ నో. బట్ మేము పెట్టిన ఎఫర్ట్స్కి అయ్యింది ఈసారి. కానీ యాక్చువల్గా మీ సెలక్షన్ కథల సెలక్షన్ వరకు ప్రాబ్లం ఏం లేదు. మొన్న బ్రిటిష్ గోడచారుగా వేసినా కూడా అది కూడా మంచి కథ. ఎక్కడ చిన్న పేసిన మిస్ఫైర్ అయిందో కానీ అసలు నిజానికి అది అంటే అక్కడ నేను ఫ్రాంక్గా చెప్తానండి. దే వాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ విచ్ ఐ రియలీ మిస్డ్. అంటే ఎందుకు మిస్ అయ్యానో నాకు అర్థం కాలేదు. నేను ఎట్టిగాడితో మాట్లాడుతున్నప్పుడు సార్ మనకి ఫస్ట్ హాఫ్లో ఐ వాంటెడ్ సర్టన్ ఎలిమెంట్స్ టు ఫ్లో. ఈ ఫ్లోలో ఫస్ట్ హాఫ్ ఇలా ఎండ్ అవ్వాలి, దీనికి తగ్గట్టు ఇక్కడ ఎమోషన్ అవ్వాలి. సో దే షుడ్ బి అన్ ఎమోషనల్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఎమోషన్ హీరోయిన్ వైపు తిరుగుద్ది, ఇది అయిందా లేదా అని అడిగాను. నేను ఓపెన్గా చెప్పి నాకు అనిపించలేదు సార్, మీరు అనుకుంది నాకు ట్రాన్స్లేట్ అవ్వలేదు కథలో అన్నారు. ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయంటారా? నాకు ఉంటే అండి, నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను, మిగతా వాళ్ళు చేసుకుంటాను సార్. సార్ సి ఐఎమ్ అ వెరీ యు నో అబౌట్ మీ. నా ఆఫీస్ ఇక్కడే ఉంటుంది. ఆ విషయంలో మీరు డిఫరెంట్ 100%. ఉన్నప్పుడు మళ్ళీ సినిమా దగ్గర మీరు ఎవరు కనపడరు. సో ఫర్ మీ ఐ క్యాలిక్యులేట్ అండి. నేను ప్రతిదీ ఒక సీన్, ఈ సీన్ నుంచి వాట్ ఎమ్ ఐ గెయినింగ్ అట్లా అనలైజ్ అండి. కొన్నిసార్లు పని జరుగుద్ది, కొన్నిసార్లు పని జరగదు అంతే. బట్ యా, ఇది నేను ఎవ్రీ ఫిల్మ్ ఐ అనలైజ్ ఇట్. అంటే నేను కథ అనుకున్నప్పుడు నేను ఇలా అనుకున్నాను కదా, ఇది ట్రూగా ట్రాన్స్లేట్ అయ్యిందా లేదా స్క్రీన్ మీద అని మా ఎడిటర్ గారిని డెఫినెట్గా అడుగుతానండి. ఎడిటర్ గారిని అడుగుతాను, మా హరి చూసినప్పుడు అడుగుతాను, ఏమా హరి డిడ్ యూ ఫీల్ ఇట్? లేదండి మీరు అనుకుంది కనిపించలేదు ఏంటంటే, అమ్మ అనుకుంది కనిపించలే, ఎక్కడో మిస్ అయిపోయాం, అదే క్యాలిక్యులేషన్ మిస్ అయిపోయింది, అరే బాధపడతాం. బట్ ఓకే, టు గో ఆన్. కానీ ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెడితే మీరు మీ బ్రదర్ అయినా మీ ఫంక్షన్కి వస్తారు, కనిపిస్తారు. ఆయన సినిమాలు ఉన్నా లేకపోయినా మీ ప్రశ్నగా వచ్చి కనిపిస్తారు. బట్ మీరు అలా ఎక్కడా కనపడరు ఇంకా. అంటే ఏం లేదండి. అంటే నేను నా సినిమాల్లోనే నా దాంట్లోనే స్టేజ్ మీద తక్కువ మాట్లాడతాను. అంటే ఐ పర్సనలీ ఫీల్ అండి, మాట్లాడతాం తప్పు కాదనండి, కానీ ఐ ఫీల్ యువర్ యాక్షన్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ అనుకుంటాను. బట్ మీరు పబ్లిక్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా పబ్లిసిటీకి చేసినప్పుడు అర్థమైంది. యా, చిత్తూరు వెళ్ళినా, నరసరావుపేట వెళ్ళినా అసలు అంటే బియాండ్ పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ మీద కావచ్చు, ఆయన లెగసీ మీద, మీ అందరి మీద ఉన్న అభిమానం కావచ్చు, అది మీ జనాల్లోకి వెళ్ళినప్పుడే కనిపిస్తుంది. అవును అవును. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్తారు? ఓన్లీ మీ సినిమా ఫంక్షన్కి వస్తారు. అవునండి. ఇక దీనికి రారు. పోనీ ఇంకోళ్ళు ఎవరైతే ఫంక్షన్గా చీఫ్ గెస్ట్కి వెళ్తారా? వెళ్ళరు. దీనికి కదలరు. అలాంటి ఫస్ట్ టైం 2 సార్లు 2 ఊళ్ళకి పబ్లిక్లోకి వెళ్ళారు. అవును అవును. ఇది జరిగి చాలా కాలం అయింది కదా అసలు. ఇలా వెళ్ళి నేను ఇలా పబ్లిక్లోకి వెళ్ళిన ఈవెంట్ వాస్ పటాస్ సక్సెస్ అప్పుడండి. తర్వాత ఎందుకో సో ఒకసారి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంతమంది జనాలు ఒక మనిషి మీద అభిమానం పెట్టుకోవడం అంటే చాలా అదృష్టం. చాలా అదృష్టం. అదే డెఫినెట్లీ. ఎలా అనిపించింది నర్సరావుపేటలో? ఇట్స్ ఓవర్వెల్మింగ్ అండి. అంటే వాళ్ళ అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటామండి. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ అ బెస్ట్ ఫిల్మ్. మంచి సినిమా ఇద్దాం, అంతకంటే ఏముంటుందండి. సి వాట్ ఈస్ ద బాండింగ్ దట్ ఐ హ్యావ్ విత్ ఎనీవన్? ఇట్స్ ఓన్లీ ఆ సినిమా, ఆ తెర మీద మమ్మల్ని చూడటమో, లేకపోతే మా తాతగారు ఇచ్చిన లెగసీ అది. సో అభిమానం అది. సో వాళ్ళకి రుణం తీర్చుకోవాలంటే ఐ పర్సనలీ ఫీల్ ఒక మంచి కథ ఇద్దాం, ఒక మంచి ఫిల్మ్ ఇద్దాం, లెట్స్ ట్రై ఆర్ బెస్ట్. ఎంత హార్డ్ వర్క్ చేయగలిగితే అంత హార్డ్ వర్క్ చేయాలనేది నా ఆస్పెక్ట్. చిత్తూరులో పెద్ద ఊరేగింపు హడావుడి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఫ్యాన్స్కి లైక్ సో ఈ ఫ్యాన్స్ ఇంత అభిమానిస్తున్నారు మీ అందరు, మిమ్మల్ని, మీ ఫ్యామిలీ, మీ బ్రదర్ని, అందరినీ, మీ బాబాయ్, అందరినీ అభిమానిస్తున్నారు. బట్ ఇదే ఫ్యాన్స్ కూడా ఒక్కోసారి మిస్కాన్సెప్ట్లో ఉండొచ్చు. అది వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళకి తెలియకు అనవచ్చు. ఎందుకు వాళ్ళు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కొంత నిరాశ అనాలా, దాన్ని అసంతృప్తి అనాలా, దాంతో ఉన్నారు ఎందుకంటారు? ఎవరున్నారండి నిరాశగా? సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అనేసరికి ప్రొడక్షన్ వాల్యూ ఉండదని, తక్కువ చేసేస్తారని, అది అంటే వాళ్ళకి అసలు ప్రొడక్షన్ ఇప్పుడు దేవరాజ కాదండి. ఓకే, వాళ్ళది నేను సోషల్ మీడియా పెద్దగా చూడండి, ఫ్రాంక్గా చెప్తా కదా. ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ బికాస్ నేను జనరల్గా అంటే నా మైండ్ సెట్ ఇస్ ఐఎమ్ అవే ఫ్రమ్ నెగిటివిటీ.
ఐఎమ్ అవే ఐ వాంట్ టు బీ మై ఓన్ సెల్ఫ్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. తెలుసు నాకు. సో మిమ్మల్ని అడుగుతాను, ఆ. దేవర సినిమాలో అలాంటి వరల్డ్ క్రియేట్ చేయడం ఒక సినిమా తీసే పర్సన్గా ఎంత కష్టం అండి. వేర్ కెన్ యూ గో అండ్ షూట్? దట్ వాజ్ ఎవ్రీథింగ్ డన్ ఇన్ ద సెట్. అంతంత పెద్ద సెట్ లేసి చేసాం. సో ఇప్పుడు కొంతమంది ఏదో ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మనం నెగిటివిటీ మాట్లాడితే లుక్ వాళ్ళ వైపు వెళ్తుంది. పాజిటివిటీని ఎంతమంది క్యారీ చేస్తారు? ఊరినే ఫ్రాంక్గా చెప్తాండి, టుడే ఈ రోజు ఎలా అయిపోయిందంటే అండి, నెగిటివ్ మాట్లాడితే మంచిది అన్నట్టు. అంటే మనకు ఒక గుర్తింపు వస్తుంది అనుకుంటారా ఏంటో నాకు తెలియదు. బట్ ఎందుకో ఐ డోంట్ నో వై ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఇస్ సి వై డోంట్ యూ బీ పాజిటివ్? సి దట్ ఈస్ వాట్ నేను ఒక చోట చదివానండి. your body is consisted of 80% of water. there was an experiment done. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. జాపనీస్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారంట. వాటర్ని ఒక 10 మంది ఒక రూమ్లో, ఇంకొక రూమ్లో 10 మందిని పెట్టి వాటర్ని పెట్టి డిస్టిల్డ్ వాటర్ క్లీన్ వాటర్ తీసుకెళ్ళి పెట్టి, మీరు ఉట్టి నెగిటివ్గా మాట్లాడండి, మీరు ఉట్టి పాజిటివ్గా మాట్లాడండి అని ఒక 10 రోజులు టెస్ట్ చేశారంటండి. టెస్ట్ చేస్తే ఆ పాజిటివ్ మాట్లాడే వాళ్ళ దాంట్లో ఫస్ట్ శాంపిల్ తీశారంట. ఒరిజినల్గా ఎలా ఉండిందో ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వాటర్ వాజ్ స్టిల్ దేర్ లైక్ దట్. ఓకే. ద అదర్ పార్ట్ అక్కడ దేర్ వర్ లాట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ దట్ వాజ్ ఫార్మ్డ్ అంట. సేమ్ సర్కమ్స్టాన్స్, సేమ్ ఎన్వైరన్మెంట్. సో అది ఎందుకు అంటే మన నెగిటివ్ మైండ్ సెట్. వాటర్ని మన సోల్ అనుకున్నా, మన మైండ్ సెట్ అనుకున్నా అది పొల్యూట్ అవుతుంది. సో ఎందుకండి దాని గురించి అంటే నెగిటివిటీ గురించి కూడా ఇందాక చాలా మంచి విషయాలు చెప్పారు. కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా, అంటే కుర్రాళ్ళకి మీరు చాలా మంచి మంచి విషయాలు చాలా పాజిటివ్ మాట్లాడండి మంచి చెప్పారు. సో ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఇది కూడా మాట్లాడుకున్నాం. బట్ ఉచివని జనాలు తీసుకుంటారంటే అరే బాగుంది, మన ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది అడిగారా అనుకుంటారు వాళ్ళు. లేదండి, నేను చెప్తున్నాను అంటే వాళ్ళు కాదండి. ఇప్పుడు అలా నెగిటివిటీ ఉందనుకుందాం. మొన్న కానీ నేను చిత్తూరుకి వెళ్ళాను, లేకపోతే మొన్న తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మన మ్యాక్ 2 సక్సెస్ ఫంక్షన్కి వెళ్ళిన, వాట్ వర్ దే ఆస్కింగ్? ఊరికే దేవర 2 ఎప్పుడు, అవునా కాదా? సో లెట్స్ టేక్ అవుట్ ఆఫ్ 100 పీపుల్ క్వశ్చన్ ఆఫ్ దేవరా కాదు జనరల్ గా వాళ్ళు ఏమంటే దేవరా ఇస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కదండి. అవును, ఎన్టీఆర్ ఆర్ట్స్ తీసింది సినిమా, కంటిన్యూస్ జైలు ఆఫీసర్ చేశారు. మళ్ళీ వాట్ అబౌట్ బింబిసారా? బింబిసారా అంటే సి పర్టికులర్ థింగ్. నేనంటే ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారన్నది నేనేం కాల్కులేట్ చేయలేను. సోషల్ మీడియాలో మనకి ఎదురు నేనంటే ఎక్కువ మేము అందులో ఉంటాం కాబట్టి కనిపిస్తుంటుంది. కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కొంచెం తక్కువ ఉంటుంది అనే ఫీల్ వాళ్ళలో ఉందని నాకు అర్థమైంది. అంటే సి క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం తక్కువ ఉంటే ఉన్నే చెప్తారండి. తమ్ముడు చాలా పెద్ద హీరో, ఆయనకి తెలియదా అండి? ఊరికే అడుగుతారు. సి కొట్టాల శివ గారు, వారికి తెలియదా అండి? అండ్ ఇదంతా పక్కన పెడితే నేను తమ్ముడితో సినిమా చేస్తున్నా. సి ఇది ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది నా సొంత బ్యానర్ ఎంతో, అది తమ్ముడిది కూడా అంతే బాధ్యత. తమ్ముడు కూడా అంతే దాంట్లో ఉంటారండి, నా సొంత బ్యానర్ అనుకుంటారు. అన్నప్పుడు అండి సి మిగతాదంతా పక్కన పెడదాం, నా లైఫ్ ఇది నేను సెట్ చేసుకున్నా అండి. ఎవరి కోసం అయిపోతాను ఉనికి? ఎవరి కోసం? ఇవన్నీ ఏంటంటే అండి సి నెగిటివ్ మాట్లాడితే బాగుంటుంది, నెగిటివ్ మాట్లాడితే నాకు ఇప్పుడు మనం అంటామండి. మనం ఏ రోజు మనం ఇప్పుడు దాకా మనం ఈ కాన్వర్జేషన్ చెప్తారండి, మీరు నెగిటివ్ విషయం చెప్పారు తప్పితే పాజిటివ్ విషయం చెప్పలేదు, చూసారా? చెప్తున్నా. సో ఏమవుతుందండి, అగైన్ ఆర్ పర్స్పెక్టివ్ ఆల్సో ఆ నెగిటివ్ మాట్లాడాడు అంటున్నాం. బట్ పాజిటివ్ విషయం చేస్తే మన తెలుగు ఇండస్ట్రీలో ఊరికే చెప్తారండి. మీరు చూసారా అలాంటి విజువల్స్? ఫ్రాంక్గా చెప్తారండి, ఒక వాటర్ మీద ఒక ఎన్ని ఎపిసోడ్లు జరిగినాయండి, ఎవరైనా చూసారా? సో ఆ కష్టం మాకు తెలుసు, తమ్ముడు ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు, శివగారు ఎంత కష్టపడ్డారు, హరి ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ మాకు తెలుసు అండి. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద నెగిటివ్. నేను అసలు నెగిటివిటీ గురించి నేను మ్యాక్సిమం అంటే నేను అసలు రిప్లై ఇవ్వను. మీరు చెప్తున్నారు కాబట్టి నేను కొంచెమైనా మాట్లాడే, కానీ అంటే ద హోల్ వరల్డ్ ఈస్ బికమ్ లైక్ దట్ అండి. ఎలా అయిపోయారంటే మనం ఒక నెగిటివ్ విషయం మాట్లాడితే అది మాట్లాడతారు, అది నేను మాట్లాడను. నెగిటివ్ వచ్చిందా ఓకే, ఇది నాకు నేను సినిమా బాగాలేదు పోయింది అన్న ఏమన్నా సినిమా అంటే నాకు నేను అనలైజ్ చేసుకుంటాను. అనలైజింగ్ ఇస్ బై అంతకే చెప్తాను. నెగిటివిటీ గురించి అసలు నేను లేదు నేను చెప్తా. సోషల్ మీడియాలో జరిగే నెగిటివిటీ గురించి నేను అసలు ఆయన మాట్లాడినాను. ఎందుకంటే నెగిటివ్ గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. నేను అదే బిలీవ్ చేస్తాను. నెగిటివిటీ గురించి నేను ఇక్కడ వాళ్ళు ఎలా అన్నారని నేను మాట్లాడతానంటే ఐఎమ్ ట్రైన్ టు ఎంకరేజ్ ఇట్. ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ దెమ్, ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ ఎనీవన్.
పాజిటివ్గా ఉంటే చెప్పండి, లేకపోతే కరెక్షన్ చెప్పండి. ఏమన్నా సార్ ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఉంటుందండి, నాకు తమ్ముడు ఒక విషయం చెప్పాడు, అన్న మీరు ఎప్పుడు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, మనం ఏం చేశారు, ఎమిగోస్ చేశారు, ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు, యువర్ కమర్షియల్ హీరో, మనం కమర్షియల్ బ్లడ్ మంది, కమర్షియల్ సినిమా చేయండి. ఇది డిస్కషన్, ఇది పాజిటివ్ వైపు, ఇది ఒక మంచి వైపు జరిగే డిస్కషన్ మా ఇద్దరి మధ్య. దాన్ని తీసుకుంటా నేను. కరెక్షన్స్ ఏంటి అనేది తీసుకోవాలి తప్పితే అండి ఏసా వద్దండి, మనకొద్దు అసలు. నాకైతే అసలు వద్దు. ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిలిం, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ గోయింగ్. సో లెట్ మీ ఎంజాయ్. దాని గురించి మాట్లాడు. కానీ ఇప్పుడు మీరు సీక్వెల్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఎన్ని సినిమాలు సీక్వెల్ వస్తున్నాయంటే అన్ని లాంగ్వేజ్లో కలిపి దాదాపు మోర్ దాన్ 50 సీక్వెల్స్ ఎన్నో ఉన్నాయి. మీ దగ్గర ఒక బ్రాండ్ వచ్చిన సీక్వెల్ బింబిసార పెట్టుకున్నానే, ఎందుకు దాన్ని డిలే చేస్తున్నారు? అంటే ఇంకా కథ అంటే ఏం లేదండి, సీక్వెల్ అనేటప్పటికి ఒక బాధ్యత అండి. నేను ఫస్ట్ ఇది కూడా బాధ్యతగానే తీసాం, కానీ పుల్లింగ్ ఈజీగా ఉంటుంది కదా దానికి. ఏదండి సీక్వెల్ అనేసరికి, ఇవాళ సీక్వెల్ అనేసరికి ఓపెనింగ్ అని కానీ మార్కెటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజీగా ఉంటుంది. అవన్నీ ఈజీగా ఉంటాయండి, ఎక్స్పెక్టేషన్స్ డబల్ ఉంటాయి. ఇవన్నీ ఈజీ అండి, మీరు చెప్పి నిజంగా మేక్ మనీ టక్ ఈజీ, చాలా ఓపెనింగ్ సూపర్, మార్కెటింగ్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. బట్ ద ఎక్స్పెక్టేషన్స్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద ఆడియన్స్ డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ పార్ట్కి ఏమీ అంటే వాళ్ళకి ఏం తెలియదండి, బింబిసారుడు అంటే ఏంటో తెలీదు, ఈ కథ ఎలా ఉంటుందో తెలియదు, ఏం లేదు, వచ్చి చూసారు ఎక్సైటెడ్. ఇప్పుడు ఏమైపోద్ది అంటే దట్స్ అ రెఫరెన్స్, దట్ ఈస్ ఇప్పుడు ఒక 100 మార్క్ తీసుకుంటే అది తీసుకొచ్చి 70లో పెట్టింది, యూనో ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు 70లో ఉన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటాం, డెఫినెట్గా 100 కాదండి 150 అంటారు. అక్కడ చూస్తాం సినిమాని అంటారు. అంత అంటే ఎవ్రీ సీన్ కానీ ఎవ్రీ మూమెంట్ కానీ అంత ఎక్సైటింగ్గా ఉండాలి, లేకపోతే కష్టమైపోద్దండి. అంటే ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సి మిగతా వాళ్ళు చేస్తున్నారా లేదా మనకొద్దు, బట్ నా పర్స్పెక్టివ్ వచ్చి నా విషయం వచ్చేటప్పటికి ఐఎమ్ వెరీ, బట్ ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారా? 100% ప్రతిరోజు జరుగుతుందండి. అది ఒక సెపరేట్ సెక్షన్ జరుగుతుంది అక్కడ, ఆ కథ మీద డిస్కషన్. సో ఎనీ డే అనౌన్స్మెంట్ అయితే ఉండొచ్చు. సో దేవర కానీ చూస్తే అసలు దేవర మన మీరు అన్నారు సెకండ్ అందరూ అడుగుతున్నారు, ఫ్యాన్స్ అడుగుతున్నారు, జరుగుతుందండి. అవును జరుగుతుంది. ఎందుకు దాన్ని ఎందుకు వెనక్కి పెట్టారు? వెనక్కి పెడతాం ఏముందండి, అంటే లైన్లో ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. కాదండి, ఇప్పుడు దేవర చేసేటప్పుడే తమ్ముడు వాజ్ డూయింగ్ వార్ 2. అవును, దేవర జరిగేటప్పుడే ప్రశాంత్ నీల్ గారు యాక్చువల్లీ ఒరిజినల్గా మీకు తెలిసింది, అందరికీ తెలిసింది, ఈవెన్ బిఫోర్ సలార్ దే బోత్ మెట్. యాక్చువల్లీ ఈవెన్ బిఫోర్ సలార్ వాజ్ స్టార్టెడ్ ఆర్ రిలీజ్, ఒక ప్రాజెక్ట్ చేద్దామని వాళ్ళు అప్పటి నుంచి ఉంది. ఈ టైంలో కరెక్ట్గా డైరెక్టర్ గారు ఫ్రీగా ఉన్నారు. సో ఈవెన్ బిఫోర్, ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం? మరి మధ్యలో మళ్ళీ ఇప్పుడు నెల్సన్ సినిమా కూడా వస్తున్నట్టుంది కదా. దేవర 2 తర్వాతలేండి సార్, మీరు మరి ఎలా అయిపోయిందండి, మళ్ళీ మనం ఏది వాడుకున్నాం. బట్ తమ్ముడు ఏమండి, తమ్ముడే చెప్పాడు కదా, ఇప్పుడు నేను చెప్పడం పక్కన పెట్టాను. తమ్ముడు చాలా క్లియర్గా మ్యాట్ 2 ఫంక్షన్లో చెప్పేశారు. ఇప్పుడు ఇది జరుగుతుంది, వార్ 2 ఉంది, ప్రశాంత్ సినిమా ఉంది, నెక్స్ట్ దేవర 2 ఉంది. క్లారిటీ, ప్రశాంత్ నీల్, దేవర 2, నీల్సన్. సో అది క్లారిటీ ఛానల్కి. ఓకే, క్లారిటీ. ఇప్పుడు సంథింగ్ కమ్స్ ఫ్రమ్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆయన చెప్పేశాడండి. అదే ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పారు కదా మీరు, దేవర 2 చేస్తున్నాను ఆయన చెప్పారు, మీరు ఇంకా క్లియర్గా చెప్పారు ప్రశాంత్ నీల్, దేవర 2 తర్వాతే నీల్సన్ అని చెప్పి. యా అంతే కదా. సో మిమ్మల్ని ఎప్పటికీ ఆయనతో కలిపి చూడలేము ఆ స్క్రీన్ మీద. సరదాగానైనా అభిమానుల కోసమైనా ఒక జస్ట్ ఒక కామియో రోల్ ఎక్కడైనా ఎందుకని అసలు ఇప్పుడు కనపడరు? కథ డిమాండ్ చేయనప్పుడు ఎందుకండి ఊరికి వచ్చారు? కథ డిమాండ్ చేసేది సార్ ఏదండి, కామియో రోల్ ఏదైనా వచ్చి సరదా అండి. కామియో రోల్ అంటే అండి జనరల్గా ఐ ఫీల్ కామియో రోల్స్ ఆర్ జనరలీ ఇన్ లైక్ నైస్ ఎంటర్టైనర్స్. అంటే ఎంటర్టైనింగ్ అంటే కామెడీ ఫిల్మ్స్, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. బట్ కామెడీ ఫిల్మ్స్ ఏంటంటే ఈజీగా ఒక చిన్న క్యామియో ఇచ్చి చిన్న నవ్వి వెళ్ళిపోతాం. దానికి రీజన్స్ లాజిక్స్ అస్సలు అక్కడ చిన్న సీన్ కావాలి అంతే, దానికి ఒక సీన్ కావాలి. బట్ the amount of the films that Tarak is doing, the magnitude గానీ that దీంట్లో such a serious దీంట్లో ఊరికే వచ్చేసి వెళ్తే కరెక్ట్ కాదు కదండి. సో అలాంటి పాత కుదరట్లేదు కుదరట్లేదు. కనీసం మీ బింబిసార్లో కానీ ఆయన ఎప్పుడైనా సరదాగా తీసుకొస్తే ఏ అశోక్ చక్రవర్తికి సీనియర్ గానో ఇంకా ఇలాగో అలాగో తీసుకొస్తే అనుకుంటే అవుతుంది మీరు. అంటే ఇట్స్ ఆల్ డెస్టినీ అండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి. మా తాతగారు చలపతిరావు బాబాయ్ ఒకసారి చెప్పారు,
ఆయన ఒక క్వశ్చన్ అడిగారంట. కథ మనం చేయించుకుంటాం గొప్ప, లేకపోతే ఒక కథ ఇప్పుడు హిట్ అయింది, ఫ్లాప్ అయింది, చేయించుకుందామా లేకపోతే అది వచ్చిందా అంటే ఆయన అన్నారంట, చేయించుకుంటాం అనేది ఉండదు, ఇట్స్ ఆర్ డెస్టినీ. దేవదాస్ అనే సినిమా ఇస్ డెస్టిన్ ఫర్ నాగేశ్వరరావు గారు, పాతాళ భైరవి దిస్ ఫిల్మ్ డెస్టిన్ ఫర్ రామారావు గారు. మనకి ఏది రాసి పెట్టుంటే, ఆ కథ ఏది చూస్ చేసుకుంటే అదే మనకు వస్తుంది. 100% కరెక్ట్ సార్. దట్స్ వాట్ ఐ బిలీవ్. 100% కరెక్ట్. కానీ ఏంటంటే ఒక చాలా లిమిటెడ్ ఫ్యామిలీస్ మిగిలాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, పెద్దమంది ఎంతోమంది హీరో వస్తున్నారు, ఎంతోమంది అభిమానం పొందుతున్నారు. బట్ ఫ్యామిలీస్గా మిగిలిన చాలా కొద్ది ఫ్యామిలీస్ మిగిలి ఉన్నాయి. సో అలాంటి ఫ్యామిలీస్ మిగిలినప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ స్క్రీన్ మీద కనిపిస్తే బాగుండు, వాళ్ళందరూ ఫ్రేమ్లోకి వస్తే బాగుండు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు వెళ్ళారు అక్కడికి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు, మిమ్మల్ని బ్రదర్ని కలిపి ఒక ఫ్లెక్సీ కడతారు, లేకపోతే బాబాయ్ గారిని మిమ్మల్ని బ్రదర్ని కలిసి. సో ఇదంతా ఏంటంటే వాళ్ళకన్నా కోరిక ఆ ఫ్రేమ్లో చూసుకోవాలి ముగ్గురిని అని. సో అలా ఉంటుంది. ఎప్పుడు జరుగుతాయి, జరగాలని రాసి పెట్టింది అదే జరుగుతాయండి అంతే. సో ఈ 6 సినిమా హిట్ కొట్టిన తర్వాతైనా మీరు దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.